సో అన్న ఇబ్రాహిం అన్న, మీరు వచ్చేసి ముస్లిం, మీరు మ్యాక్సిమం వెళ్తే మసీద్కి వెళ్తారు, నమాజ్ చేసుకుంటారు. సో చాలామంది అసలు అంటే హిందూ దేవాలయాలకి చర్చలు కానీ మ్యాక్సిమం ముస్లిమ్స్ వెళ్ళరు. వీళ్ళ నిబంధనలు అంటే వీళ్ళ ఆచారాల ప్రకారం, వీళ్ళకి ఖురాన్ విధానం ప్రకారం హిందూ దేవాలయాలకి వెళ్ళకూడదని ఒకటి ఉంటుంది. సో మీరు వెళ్ళరు. సో మీరు వెళ్తే ఏమన్నా అంటే మీ ఇంట్లో నమాజ్ చేసుకుంటారు, లేకపోతే మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకుంటారు. సో అది మాత్రం మీరు బాగా నమ్ముతారు, అది ఓకే. సో ఇక్కడ మీరు గుడి కట్టించడం ఏంటి? ఆ గుడి కూడా రేవంత్ రెడ్డి గెలవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కట్టడం ఏంటి? అసలు దీని వెనకాల ప్రధాన కారణం అంటే మీకైనా లాభం చూపించాడా రేవంత్ రెడ్డి గారు అనేది ఒక బయట లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటే మేము కొంచెం టీఆర్ఎస్ వాళ్ళతో చాలా సఫర్ అయినాం. అంటే మా మీద అక్రమ కేసులు పెట్టేయడము, ఎందుకు పెట్టిన వాళ్ళు అంటే ఏమో స్టేటస్లు పెట్టుకొని, ఇప్పుడు ఏదో అది పాటలు అవైనా స్టేటస్ పెట్టుకుంటాం కదా, పాటలు పెట్టుకుంటే మేము స్టేటస్లో ఏమున్నది తెలంగాణ వచ్చినాక ఎవరికి న్యాయం జరుగుతుందని చెప్పి మేము స్టేటస్ పెట్టుకుంటే పిఎస్లో నైట్ ఉదయం 9 గంటలకు పిలిచి రాత్రి 10 గంటల వరకు కూర్చోబెట్టారు మాకు, మిమ్మల్ని నన్ను కేశంపేట పిఎస్లో 2 రోజులు కూర్చోబెట్టింది సార్. అట్లా సార్ ఎందుకు కూర్చోబెట్టింది సార్ మాకంటే వాళ్ళు సమాధానం చెప్పారు, ఏంది బాబు పిలిచిన స్టేటస్ పెట్టారు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టారంట కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అని చెప్పారు. అంటే అవును సార్, నేను చెప్పింది ఏంది దాంట్లో ఉన్నది వాస్తవమే కదా సార్, రోడ్ బాగాలేదని పెట్టినాను, దానికి ఏం సార్ దానికి ఏం సంబంధం ఏముంది సార్ అని చెప్పి అన్నా. అంటే లేదు నువ్వు కూర్చోవాలి బాబు, కొంచెం ల్యాండ్ డిస్టర్బ్ అవుతుంది అది అని చెప్పారు. సర్లే సార్ కూర్చుంటా అని చెప్పిన, నైట్ వరకు కూర్చున్నా. అప్పుడు నేను మా అమ్మవారికి అప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మా రేవంత్ రెడ్డి గారు రావాలి. మీరు అంటే మొక్కోవడం ఏంటంటే మీరు మసీదుకి వెళ్ళి అల్లాని మొక్కోవాలి, అల్లాని మ్యాక్సిమంగా అల్లాని ప్రార్థిస్తాము. ఇప్పుడు అల్లాని ప్రార్థించేది మనుషులు ప్రార్థించుకుంటాము. ఏదైనా మా ఇస్లాం మతం ప్రకారము ఏదైనా మనుషులు అనుకొని అల్లాను అట్లా ప్రార్థించుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే నా పొలం ఇక్కడే ఉంది కాబట్టి నా పొలానికి ఆపోజిట్లో మైసమ్మ ఉంటుంది, మైసమ్మ అమ్మవారు ఉంటుంది. అంటే నాకు చిన్న సెంటిమెంట్ అప్పటి నుంచి మా పెద్దలు మా పూర్వీకులు కూడా చెప్తుండే అన్నట్టు, ఆ అమ్మవారిని కొంచెం ఏమైనా ఉంటే అమ్మవారికి మనం కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ పనులు చేసుకునేటప్పుడు అనేది ఒకటి వాళ్ళు ఆచారం అట్లా వస్తుంది అన్నట్టు. అప్పుడు నేనేమనుకున్నాను, పోలీస్ స్టేషన్లో పిఎస్లో కూర్చున్నప్పుడు వీళ్ళు ఇంత సతాయిస్తారు కదా తల్లి, మా గవర్నమెంట్ రాని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను మీకు నిలువెత్తు రూపం తయారు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చెప్పి నా సొంత ఖర్చులతో ఎవరిని లేదు, నేను టమాటా ఇక్కడ పెడతాను, టమాటా బాగా పడుతుంది నాకు ఇక్కడ వర్షం మంతది అయితే ఆ పైసలతోటే పెడతా, ఎవరికి ₹1 చందా చేయదలుచుకోలే. పంతులు నాయ గారిని అడిగి దగ్గర పక్కనే కాబట్టి బాగుంటుంది, ఇంకా అమ్మవారి దయ ఉంటుంది కాబట్టి అట్లా అని కూడా నా ఉద్దేశం ఉండే అన్నట్టు. ఉండి మొక్కుని మా సహచరులకు, మా మిత్రులకు, మా గ్రామస్తులకు అందరికీ అడ్వైస్ తీసుకున్నా, ఇట్లా మొక్కున్నా నేను ఇట్లా గుడికి మీ అందరూ హెల్ప్ చేయాలి, మీ హిందువులను కూడా అందరినీ పెద్దలు ఉంటారు, గ్రామ పెద్దలు, వాళ్ళ మతాలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా అడుక్కొని నేను ఇట్లా పెట్టాలనుకుంటున్నా, మరి ఎట్లా చేయండి అని చెప్తే సరే మంచి పనికి బాగానే ఉంటుంది కదా, సరే ఎంకరేజ్ చేస్తాంలేమే అని చెప్పి వాళ్ళు కూడా గ్రామస్తులు అందరూ సహకరించారు. మా పక్క రైతుల పొలాలు వాళ్ళు కూడా సహకరించారు. అందుకొరకే కొంచెం వాళ్ళు డిస్టర్బ్ చేశారు కాబట్టి నా అమ్మవారి మొక్కుని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అవును సార్. సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును సార్. సో ఇప్పుడు మొత్తం మీరు ఏమనుకుంటారు? సో ఇప్పుడు మీరే అన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మరి? అది కాదు సార్, అట్లా రివెంజ్ తీసుకుంటే రాజకీయం కాదు సార్, అది రివెంజ్ తీసుకుంటే రాజకీయం అనేది. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు అదే పాలిటిక్స్ కదండి, అక్కడ ప్యాషన్ ఆఫ్ పాలిటిక్స్ అవే ఆంధ్రాలో ఇప్పుడు. లేదు సార్, అట్లా బాగుండదు సార్. అట్లా వాళ్ళు చేసే తప్పు మనమే చేస్తే మనకు వ్యత్యాసం ఉండదు కదా సార్, ఇంకా సేమ్ ఉంటుంది కదా. అట్లానే మనము డిఫరెంట్ టైపు. అప్పటి నుంచి మేము ఎదిగినాము అంటే కారణం ఏంటంటే ఏదో చిన్న హెల్ప్ చేసుకుంటూ వచ్చినాం అందరికీ. ఎవరికి ఇప్పుడు మీ ముంగల్ని చూసారు, ఇప్పుడు ఒక కుటుంబ సర్వే చేసేటప్పుడు ఒక అమ్మాయి మిస్ అయిపోయింది, ఆమె వితంతువు, ఆమెకు భర్త లేడు. సో